చైనాతో అమెరికా భారీ డీల్. ఈ దెబ్బతో సడన్గా పడిపోతున్న బంగారం ధర. తులం పసిడి ధర ఏకంగా 15,000 రూపాయలు తగ్గే ఛాన్స్. బంగారం ధరలు మళ్ళీ 1,00,000 రూపాయలు దాటి రికార్డులు సెట్ చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఈరోజు కూడా 1,00,000 రూపాయలు పైనే పలికింది. ఈ నేపథ్యంలో అసలు బంగారం ధరలు తగ్గుతాయా లేక భవిష్యత్తులో పెరుగుతాయా అనే సందేహం చాలామందికి కలిగి అవకాశం ఉంటుంది. కానీ తాజాగా పసిడి ప్రియులకు ఆనందాన్ని కలిగించే ఒక వార్త ప్రస్తుతం వైరల్గా మారింది. ముఖ్యంగా చైనాతో అమెరికా అతి త్వరలోనే ఒక పెద్ద డీల్ కుదుర్చబోతుందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన చర్చలు కూడా ఇరు దేశాల మధ్య ప్రారంభమయ్యాయి. ట్రేడ్ వార్ సమయంలో ఇరు దేశాలు ఒకరిపై ఒకరు 200% వరకు సుంకాలు వేసుకొని పరస్పరం సవాళ్లు విసురుకున్నారు. అయితే తాజాగా పరస్పర సుంకాల యుద్ధాల తీవ్రతను తగ్గించడానికి చర్చించడానికి చైనా తన వాణిజ్య సహచరులతో కలిసి అమెరికాతో సమావేశం జరపనుంది. ఇందులో అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్, యునైటెడ్ స్టేట్స్ వాణిజ్య ప్రతినిధి జాన్సన్ గ్రీర్ శనివారం, ఆదివారం జెనీవాలో చైనా అధికారులతో సమావేశం కావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే జెనీవాలో జరగనున్న చర్చల్లో చైనాకు చెందిన వైస్ ప్రీమియర్ హీ లివెంగ్ పాల్గొంటారని చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ఇప్పటికే ప్రకటించింది. అమెరికా చైనా మధ్య ఒప్పందం కుదుర్చుకుంటాయా లేక అనేది తమకు అస్పష్టంగా ఉందని చైనా అధికారులు గతంలో పేర్కొన్నారు. అయితే అధిక సుంకాలు రెండు దేశాల వ్యాపారాన్ని దెబ్బతీస్తున్నాయి. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య చర్చలు అమెరికా చైనా మధ్య జరగనున్న ఈ చర్చల కారణంగా అంతర్జాతీయ వాణిజ్యం ఒక కొలిక్కి వస్తుందని అంతా భావిస్తున్నారు. ఇదే జరిగినట్లయితే సుంకాల మధ్య యుద్ధం తగ్గడంతో పాటు స్టాక్ మార్కెట్లలో కూడా మళ్ళీ బలం పుంజుకునే అవకాశం కనిపిస్తుంది. అదే సమయంలో డాలర్ కూడా బలం పుంజుకునే అవకాశం ఉంటుంది. అంతర్జాతీయ వాణిజ్యం పుంజుకున్నట్లయితే డాలర్ కూడా బలం పుంజుకుంటుంది. దీని ఆధారంగా చూసినట్లయితే బంగారం ధరలు తగ్గే ఛాన్స్ ఉంటుంది. ప్రస్తుతం బంగారం ధర ఒక ట్రాయ్ ఔన్స్కు గాను $3,350 వద్ద ఉంది. డాలర్ విలువ పెరిగినట్లయితే బంగారం ధర $3,000లకు దిగివచ్చే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఒకవేళ అది జరిగినట్లయితే బంగారం ధర దేశీయ మార్కెట్లో 1,00,000 రూపాయల నుంచి 90,000 రూపాయలకు దిగివచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పరిస్థితులు ఇలాగే కొనసాగినట్లయితే 85,000 రూపాయల వరకు కూడా బంగారం ధర దిగివచ్చే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ప్రతిరోజు ఇంట్లో అగరబత్తీలు వెలిగిస్తే ఏమవుతుంది? పూజ చేసిన ప్రతిసారి దాదాపు అందరూ ఇంట్లో గుడిలో వెలిగిస్తూనే ఉంటారు. అయితే మరి ప్రతిరోజు ఈ అగరబత్తీల వాసన పీల్చడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకోండి. హిందూ సాంప్రదాయం ప్రకారం ఇంట్లో పూజ చేస్తున్న సమయంలో గుడికి వెళ్ళిన అగరబత్తీలు వెలిగించడం చాలా కామన్. దేవుడి ఆరాధించడానికి అగరబత్తీలు వెలిగించడం సాంప్రదాయంగా మారింది. అయితే మనం వీటిని ఇంట్లో వెలిగించిన ప్రతిసారి ఆ పొగంతా ఇల్లంతా వ్యాపించి మనకు మంచి సువాసనను అందిస్తుంది. ఈ అగరబత్తీలు సహజ మూలికలు, పువ్వులు, సుగంధ ద్రవ్యాలతో తయారు చేస్తుంటారు. ఇంట్లో ప్రతిరోజు అగరబత్తీలు వెలిగించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో చూద్దాం. సహజంగా గాలిని శుద్ధి చేస్తుంది. అగరబత్తీలు ఇంట్లో ప్రతిరోజు అగరబత్తీలు వెలిగించడం వల్ల కలిగే ప్రయోజనాలు. సహజంగా గాలిని శుద్ధి చేస్తుంది. అగరబత్తీలు సహజ మైక్రోబయల్, యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి బ్యాక్టీరియా, వైరస్లు, కాలుష్య కారకాల గాలిని శుభ్రపరచడంలో సహాయపడతాయి. లవంగాలు, గంధం, వేప వంటి ఔషధ పదార్థాలు పొగను విడుదల చేస్తాయి. ఇది చెడు వాసనలను తగ్గిస్తుంది. ఇంట్లో పాజిటివ్ ఫీలింగ్ని పెంచుతుంది. మానసిక స్పష్టతను మెరుగుపరుస్తుంది. అగరబత్తీల ఆహ్లాదకరమైన వాసన మనసును ప్రశాంతపరుస్తుంది, ఆందోళనను తగ్గిస్తుంది. కర్పూరం, కుంకుమ పువ్వు, తులసి వంటి సుగంధాలు విశ్రాంతిని ప్రేరేపిస్తాయి, దృష్టిని మెరుగుపరుస్తాయి, ధ్యానంలో సహాయపడతాయి. కొన్ని రోజుల గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఈ అగరబత్తీలను ఇంట్లో వెలిగిస్తే మీకు ఉన్న ఒత్తిడి మొత్తం తగ్గిపోయి హాయ్ ఫీలింగ్ కలుగుతుంది. కీటకాలు, దోమలను తరిమి కొడుతుంది.
సాధారణంగా అగరబత్తుల తయారీలో ఎక్కువగా నిమ్మకాయ, యూకలిప్టస్, ధూప ద్రవ్యాల నుండి వచ్చే పొగ హానికరమైన రసాయనాలు లేకుండా దోమలు, ఈగలు, ఇతర కీటకాలను తిప్పికొడుతుంది. ఇది రసాయన వికర్షకాలను సురక్షితమైన ప్రత్యామ్నాయంగా మారుతుంది. ఆధ్యాత్మిక శక్తి, సానుకూల భావాలు. హిందూ మత సాంప్రదాయాల్లో పూజలు, హోమాలు, ఆధ్యాత్మిక ఆచారాల్లో పర్యావరణాన్ని శుద్ధి చేయడానికి, సానుకూల శక్తిని ఆహ్వానించడానికి ధూపం ఉపయోగపడుతుంది. ఈ పొగ ప్రతికూల శక్తులను దూరం చేస్తుందని, ఆధ్యాత్మిక ప్రకంపనలను పెంచుతుందని నమ్ముతారు. ఇది ధ్యాన స్థలాలకు చాలా అనుకూలంగా ఉంటుంది. శ్వాసకోశ ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది. కొన్ని ఆయుర్వేద ధూపం మిశ్రమాల్లో పసుపు, లవంగాలు ఉంటాయి. అగరబత్తులు తక్కువ మొత్తంలో కాల్చినప్పుడు పొగ రద్దీని తగ్గించడానికి, శ్వాసను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. అయితే అధికంగా పీల్చడం మానుకోవాలి. అగరబత్తీలు గాలిని శుద్ధి చేయడానికి, విశ్రాంతిని ప్రోత్సహించడానికి, కీటకాలను తిప్పికొట్టడానికి, ఆధ్యాత్మిక శ్రేయస్సును పెంచడానికి సహజ మార్గాన్ని అందిస్తుంది. సింథటిక్ ఎయిర్ ఫ్రెషనర్ల మాదిరిగా కాకుండా ఇవి మూలికల నుండి తయారవుతాయి. ఇవి పర్యావరణ అనుకూలమైన ఎంపికగా ఉంటాయి. రాత్రి మిగిలిన ఆహారాన్ని మరుసటి రోజు తింటున్నారా? అయితే ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా మీకు? దక్షిణ భారతదేశ ప్రజలకు అన్నం ప్రధాన ఆహారం. దీన్ని ఆయా ప్రాంతాల వారు వివిధ రకాలుగా వండుకొని తింటుంటారు. పలు ఆసియా దేశ వాసులు కూడా బియ్యాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే అంతా బాగానే ఉంటుంది, కానీ మనలో చాలామంది రాత్రిపూట మిగిలిన అన్నాన్ని మరుసటి రోజు ఉదయం లేదా మధ్యాహ్నం తింటుంటారు. ఫ్రిడ్జ్లో పెట్టి వేడి చేసి మరీ తింటుంటారు. అన్నం ఎక్కువగా మిగిలితే దాన్ని పడేసేందుకు మనసు ఒప్పుకోదు. కనుక దాన్ని మళ్ళీ వేడి చేసి లేదా తాలింపు వేసి పులిహోర లేదా ఫ్రైడ్ రైస్ వంటివి చేసి తింటారు. కానీ ఇలా మిగిలిపోయిన అన్నాన్ని తినటం చాలా ప్రమాదకరమని వైద్య నిపుణులు చెప్తున్నారు. బ్యాక్టీరియా వృద్ధి చెందుతుందట. మిగిలిపోయిన అన్నంలో బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. బేసిలస్ సెరిసస్ అని బ్యాక్టీరియా అన్నంలో అమాంతం పెరుగుతుంది. అలాంటి అన్నాన్ని తింటే ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతుంది. ఈ బ్యాక్టీరియా అంత త్వరగా చావదు. అన్నాన్ని ఫ్రిడ్జ్లో ఉంచినా, వేడి చేసినా కూడా ఈ బ్యాక్టీరియా అంత త్వరగా చనిపోదు. పైగా ఇది సమయం గడిచే కొద్దీ వృద్ధి చెందుతుంది. కనుక అలాంటి అన్నాన్ని తింటే శరీరానికి విషంగా మారుతుంది. మిగిలిపోయిన అన్నాన్ని తినడం వల్ల శరీరంపై తీవ్రమైన ప్రభావం పడుతుంది. ఇది కొందరిలో ఫుడ్ పాయిజనింగ్కు కలిగిస్తుంది. అలాగే కొందరిలో పలు